ఉమ్. ఏంటి సునందా అంత డల్గా ఉన్నావు? ఇంకేముంది, నా జీవితానికి డల్ కాకపోతే సంతోషం ఎక్కడుంది? ఏంటే ఇప్పుడు అంత బాధ ఏం వచ్చేసింది నీకు? అస్తమాను ఆ పద్మజ ఫోన్ చేసి మాకు 100 ఎకరాలు ఉంది 100 ఎకరాలు ఉంది అని గొప్పలు చెప్తుంది. దాంట్లో తప్పేముంది? వాళ్ళకు ఉంది, చెప్పుకుంటుంది. అందరూ మీలాగే ఉంటారేంటి? మన పెళ్లికి ముందు ఏమని చెప్పేవారు? మాకు 100 ఎకరాలు ఉంది 100 ఎకరాలు ఉందని చెప్పేవారు. ఏవి ఆ 100 ఎకరాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? అవునే, మా తాతకే 100 ఎకరాలు ఉండేది. అది వాళ్ళ పిల్లలకు పంచితే 15 ఎకరాలు వచ్చింది. మా నాన్న మాకు పంచితే 5 ఎకరాలు వచ్చింది. 5 ఎకరాలు ఇప్పుడు ఉంది కదా. ఉందలేండి 5 ఎకరాలు. చూడు సునందా, ఉన్న దాంట్లోనే ఆనందంగా హ్యాపీగా హాయిగా బతకాల. లేని దాని గురించి ఎందుకు ఆలోచించుకుని ఆరోగ్యం పాడు చేసుకోవడం? ఇప్పుడు మనకేమీ లోటేమీ లేదు కదే. ఉన్నదాంతో హాయిగా బతికేయడమే జీవితం అంటే. అవునులేండి, ఈ నీతి వాక్యాలకి ఏమీ లోటు లేదు. రండి భోంచేసి.